నెలవారీ బడ్జెట్ను సిద్ధం చేయాలి. మొదటగా ఆదాయం, ఖర్చులను స్పష్టంగా నమోదు చేస్తూ బడ్జెట్ తయారు చేయాలి. అవసరం లేని ఖర్చులను గుర్తించి తగ్గిస్తే ప్రతి నెల కొంత మొత్తాన్ని సులభంగా సేవ్ చేయొచ్చు. ముందు పొదుపు, తర్వాత ఖర్చు నియమం పాటించాలి. జీతం వచ్చిన వెంటనే కనీసం 20% మొత్తాన్ని సేవింగ్స్ ఖాతా లేదా రికరింగ్ డిపాజిట్ పెట్టడం అలవాటు చేసుకోవాలి. మిగిలిన డబ్బుతోనే ఖర్చులు ప్లాన్ చేస్తే పొదుపు పెరుగుతుంది. ఎమర్జెన్సీ ఫండ్ ఏర్పరచాలి. ఆకస్మిక వైద్య ఖర్చులు, ఉద్యోగ సమస్యల సమయంలో ఉపయోగపడేలా కనీసం 3 నుండి 6 నెలల ఖర్చులకు సరిపడా నిధిని విడిగా ఉంచాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. స్మార్ట్ పెట్టుబడులు పెట్టాలి. సేవింగ్స్ ఖాతాలో మాత్రమే డబ్బు ఉంచకుండా మ్యూచువల్ ఫండ్స్, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, ఫిక్స్డ్ డిపాజిట్ల వంటి సురక్షిత పెట్టుబడుల్లో పెట్టడం ద్వారా పొదుపుపై వడ్డీ రూపంలో అదనపు లాభం పొందొచ్చు. అవసరం లేని అప్పులను తగ్గించాలి. క్రెడిట్ కార్డ్ బిల్లులు, అధిక వడ్డీ రుణాలు ఎక్కువైతే పొదుపు కష్టమవుతుంది. కాబట్టి ముందుగా అప్పులను తగ్గించడం, అవసరమైనప్పుడే రుణాలు తీసుకోవడం మంచిది. మొత్తానికి క్రమశిక్షణతో ఖర్చులు నియంత్రిస్తూ చిన్న మొత్తాల నుంచే పొదుపు ప్రారంభిస్తే భవిష్యత్తులో ఆర్థిక స్వాతంత్ర్యం సాధ్యమవుతుందని నిపుణులు చెబుతున్నారు.